హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీరు తమిళ చూసింటారు, అదే టైంలో చూసింటారు. ఆన్లైన్లో బెస్ట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలో మీకైతే ఈ వీడియోతో చెప్పబోతున్నాను. ఓకే, వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, బ్యాంక్ నేమ్ వచ్చేసి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు. ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి మనం అయితే జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో వచ్చి ఒకవేళ మనకు ఏటీఎం కార్డు కావాలనుకుంటే ఆ డెబిట్ కార్డు కూడా మనం అయితే పొందవచ్చు. ఎందుకైతే ఈ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలని చెప్తాను చూడండి. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎయిర్టెల్ థ్యాంక్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరైతే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మొబైల్ నెంబర్ ద్వారా సైన్ అప్ అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరైతే మొబైల్ నెంబర్ ద్వారా యాప్లో అయితే సైన్ అప్ అయితే ఇవ్వండి. తర్వాత సైన్ అప్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. డిజిటల్ సేవింగ్ అకౌంట్ అని వచ్చి మీకు ఇక్కడ వచ్చి ఓపెన్ సేఫ్ డిజిటల్ అకౌంట్ అని వచ్చి మీకు కింద మీకు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఇక్కడైతే మీకు బ్యాంక్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే మీకు అయితే వస్తాయి. ఈ బెనిఫిట్స్ అయితే మీరైతే చూసుకోండి ఒకసారి. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఓపెనింగ్ ఫీ అయితే అవసరం అయితే లేదు. జస్ట్ ఇక్కడ వచ్చి మీరైతే ఇక్కడ వచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చి మీ యొక్క పాన్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద వచ్చి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చి మీరు పాన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి ఆ నెంబర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చదివి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి మరి బాక్స్ లో మీ యొక్క ఫేస్ అనేది పెట్టి ఫేస్ కి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా కానీ లేక మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీరు అయితే డిజిలాకర్ యాప్ ద్వారా మీరు అయితే వెరిఫికేషన్ అయితే చేయండి. చేసిన తర్వాత మీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చదివి మీరు టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత జస్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీ యొక్క ఇన్కమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్, లేదా అన్మ్యారీడ్ ఉంటే అన్మ్యారీడ్, లేదా సింగిల్ ఉంటే సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర మీ యొక్క వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మదర్ నేమ్ దగ్గర మీ యొక్క మదర్కి యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ యాడ్ నామినీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు నామినీగా ఎవరికైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయితే మీరు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ₹1 అనేది మీరైతే అకౌంట్లో అయితే యాడ్ చేసి అయితే ఉంటుంది. యాడ్ చేస్తే మీకు అకౌంట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయితే అవుతుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు ₹1 ఎంటర్ చేసి మీరు ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే ద్వారా మీకు వేరే అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, అదర్ అకౌంట్స్. ఫోన్పేలో మీకు ఏదైనా కానీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకే కాకుండా మీకు వేరే అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ ద్వారా మీరైతే ఒక ₹1 అనేది యాడ్ చేయగానే సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అనేది ఈ విధంగా చాలా ఈజీగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు. ఓకే, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకుంటే అయితే ఇంకా క్లారిటీగా అయితే ఒక ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో చూస్తే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.